తాజా అంశాన్ని చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ అధికారులతో జరిపిన సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, సీఎం సమీక్ష వివరాలు తెలపండి. అనుదీప్, దీనికి సంబంధించిన చర్చ సమీక్ష కొనసాగుతుంది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు జారీకి సంబంధించిన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని పునరుద్ఘాటించారు. ఇప్పటికే సుమారుగా కొన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి, ప్రజాపాలనలో వచ్చాయి. అదేవిధంగా ప్రజావాణితో పాటు ఇటీవల మీ సేవ కేంద్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారు కూడా అందులో కొత్తగా సభ్యులను చేర్చేందుకు కూడా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. అయితే ఇవన్నీ కూడా అంటే గతంలో ప్రజాపాలనలో లేదా ప్రజావాణిలో మీ సేవ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసిన వారు కూడా మళ్ళీ దరఖాస్తులు చేస్తున్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి గతంలో చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. త్వరలోనే వీటికి సంబంధించిన కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ కోడ్ అమల్లో లేనటువంటి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముందుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. గత నెల 26వ తేదీన కార్డుల జారీ ప్రారంభించినప్పుడు సుమారు 500 గ్రామంలో దాదాపు 1,00,000కు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. అయితే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెంటనే ప్రారంభించారని ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్డులకు సంబంధించి కూడా కొత్త డిజైన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటిపైన ఒక తుది నిర్ణయం తీసుకున్న తర్వాత కొత్త డిజైన్లతో కూడినటువంటి రేషన్ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ధన్యవాదాలు నగేష్.